హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియో గుంటూరు గోంగూర స్పెషల్ పులావ్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేసేయండి. గోంగూర బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సింది గోంగూర, ఇంకా బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, ఇంకా పుదీనా, కొత్తిమీర, మిర్చి, ఇంకా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్. గరం మసాలా, ఇంకా ఆయిల్. ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఒక బౌల్ పెట్టుకొని ఈ ఆయిల్లోనే ఆనియన్స్ వేసి వేయించుకుంటాం. అంటే బ్రౌన్ ఆనియన్స్ కావాలి బిర్యానీ కోసం, అందుకని సేమ్ మీరు బిర్యానీ ఎందులో చేసుకోవాలనుకుంటున్నారో అదే గిన్నెలో ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇవి వేసి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి, అంటే పూర్తిగా బ్రౌన్ కలర్లోకి మారినాక ఆఫ్ తీసేసుకుంటే సరిపోయింది. కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే దాంట్లో బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ మసాలా అంతా యాడ్ చేసుకోవాలి. ఇది లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకుంటే సరిపోయింది. పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని దీని తర్వాత టమాటోలు యాడ్ చేసుకుంటాం. ఇది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటోలు యాడ్ చేసుకుంటాం. కొంచెం వేగిన తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం అంటే ఒక గుప్పెడు యాడ్ చేస్తున్నాను. పుదీనా వల్ల ఈ పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇది యాక్చువల్గా గుంటూరు స్పెషల్ గోంగూర పులావ్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత గోంగూర యాడ్ చేసుకుంటాం. టమాటో మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో గోంగూర యాడ్ చేసుకుందాం. ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాము. బాగా పులుపున్న గోంగూర తీసుకోండి, అంటే కాడలు ఎర్రగా ఉంటాయి కదా, ఆ గోంగూర తీసుకుంటే పులుపు ఎక్కువ ఉంటుంది. దానివల్ల పలావ్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇది వేసుకొని ఇది గోంగూర కూడా మంచిగా మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. వన్ 2 మినిట్స్ ఉడకనివ్వండి. దాని తర్వాత మూత పెట్టండి. ఇప్పుడు ఇలా మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోయిద్ది. మేము 2 కప్స్ రైస్ తీసుకున్నాము, దానికి 2.5 కప్ వాటర్ యాడ్ చేసాము.
ఆ వాటర్ 2½ కప్స్ ఎందుకు యాడ్ చేశానంటే గోంగూరలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో సరిపోతుంది అందుకని. గమనించి బాగా మరుగుతున్నప్పుడు రైస్ యాడ్ చేసుకుంటే సరిపోయింది. మరుగుతున్నాయి, అలా మసిలేటప్పుడే మనం రైస్ యాడ్ చేసుకోవాలి. దానివల్ల రైస్ మంచిగా ఉడికి పొడి పొడిలాడుతాయి, లేకపోతే మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అంటే రైస్లోకి మొత్తానికి సరిపోయేటట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని రైస్ యాడ్ చేసుకుంటే సరిపోయింది. నానబెట్టుకున్న రైస్ కంపల్సరీ 1 అవర్ నానబెట్టుకోండి. మేమైతే నార్మల్ రైసే, మనం రెగ్యులర్గా తినే రైసే ప్రిఫర్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్ వేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. అంటే మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అది యాడ్ చేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మీకు ఇంకేమైనా టేస్ట్ కావాలనుకుంటే ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసేసి ఓకే సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోయింది. మనం ఇంకా ఇది మిగిలిపోయిన ఇది ఉంది కదా, కొత్తిమీరను పుదీనా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఉడికిపోతుంది. ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తే ఇప్పుడు కొంచెం చెమ్మగా ఉన్నట్టు ఉండిద్ది, అదంతా పోతుంది. తర్వాత మనం సర్వ్ చేసేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ తిని రెస్ట్ పొజిషన్లో ఉంచి తర్వాత తింటాము. ఆఫ్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీని కాంబినేషన్ మటన్ కర్రీ కానీ లేకపోతే ఏదైనా రైతాతో తీసుకోండి. మేమైతే చికెన్ ఫ్రై ఉంది, దాంతో తింటున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.